హలో అండి, వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే సంక్రాంతి చేసుకోవడానికి మా ఊరు వచ్చేసాము. మా ఊర్లో సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతాయో అన్నీ మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాము. ముందుగా అయితే మార్నింగ్ లేచి ఇలా ముగ్గులు వేసుకున్నాము. తర్వాత ఇలా నూగులని మిక్సీ పట్టి ఇలా పిండి చేసి పెట్టుకుంటాము. దీన్ని స్నానం చేసేటప్పుడు వాడుకుంటాము. మీరు కూడా ఇలా వాడుకుంటారేమో తెలీదు, నాకైతే ఇక్కడ తెలంగాణలో ఇలా వాడుకుంటాము. ఇప్పుడు మా అత్తయ్య అయితే సజ్జ రొట్టెలు చేస్తుంది. అంటే దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా తీసుకెళ్ళడానికి ఒక 5 సజ్జ రొట్టెలు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి, అంటే టెంపుల్కి. ఇక్కడ మల్లయ్య దేవునికి చేస్తారు ఇక్కడ ఊళ్ళో. ఎలా అంటే ప్రతి ఇంటి నుంచి ఒక 5 సజ్జ రొట్టెలు తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యంగా పెడతారు. ఇప్పుడైతే మేము స్నానాలు అన్నీ చేసుకున్న తర్వాత ఇలా సజ్జ రొట్టెలు చేస్తున్నాము. మా అత్తయ్య అయితే 5 రొట్టెలు చేస్తుంది. ఇలా చేసుకుని దీన్ని మనం దేవునికి నైవేద్యంగా పెడతాము. నేనైతే ఈ వ్లాగ్లో మా ఊర్లో ఎలా సంక్రాంతి వేడుకలు ఇక్కడ పద్ధతి ప్రకారం ఇక్కడ ఎలా ఆచరిస్తారో ఇదంతా మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అనేది రెడీ చేస్తున్నారు. అంటే ఇక్కడనే దేవుడి ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. అందరూ వచ్చి ఇక్కడనే తీర్థ ప్రసాదాలు అన్నీ స్వీకరిస్తారు. ఇదే టెంపుల్ అండి. ఇప్పుడు మీకు అంటే బిఫోర్ డెకరేషన్ తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. అంటే మొత్తం దేవుడి పూజ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. వంట అంతా ఫినిష్ అయిపోయింది. అంటే ఇక్కడ వాళ్ళే మొత్తం వంట కార్యక్రమాలన్నీ చేసేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉంది. అండ్ దేవుడి విగ్రహం అంటే ఇక్కడ దేవుడు ఎవరు అంటే మల్లయ్య దేవుడు, అంటే శివుడే. శివుడికి ఎన్నో పేర్లు ఉంటాయి కదా. సో ఇక్కడ పిలిచే వాళ్ళందరూ మల్లయ్య దేవుడు అని పిలుస్తారు. ఇవన్నీ ఇప్పుడు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నారు. సో ఇంకా 12:30 అట్లా అయిన తర్వాత రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏమేం చేశారంటే పులిహోర, సాంబార్ అండ్ వంకాయ, ఇంకా పరమాన్నం, రైస్, బగారా రైస్, ఇంకా ఇవన్నీ చేసేసారు. సో ఇప్పుడు దేవుడి అలంకరణ అంతా ఫినిష్ అయిపోయింది. పూజ కూడా ఫినిష్ అయిపోయింది. ఇదేనండి, ఇలా పూజా కార్యక్రమాలన్నీ ఇలా ఫినిష్ చేసుకున్న తర్వాత దేవుణ్ణి ఊరేగిస్తారు. అంటే ఇక్కడ ఎవరైతే పెద్దనో వాళ్ళు వచ్చి దేవుణ్ణి తలపైన దేవుణ్ణి పెట్టుకొని ఇలా ఊరేగిస్తారన్నమాట. అంటే బ్యాండ్ శబ్దాలతో ఇలా ఊరేగిస్తారు.
మెయిన్గా ఇలా పసుపు చల్లుకోవడం ఇక్కడ ఆచారం. ప్రతి ఒక్కరి తలపైన ఇలా పసుపు అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఆ దేవుడు మనలో వచ్చేసి మనం ఏదైతే కోరిక అనేది మనసులో అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రతి ఒక్కరి పైన ఇలా చల్లుతారు. సో ఇలా మనము దానికి భయపడి వెనక్కి వెళ్ళిపోవద్దు, ముందరకు వచ్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అబ్బాయిలైతే ఇలా జ్యోతిని చుట్టూ ఇలా తిప్పుతారు, అండ్ అమ్మాయిలైతే హారతి ఇచ్చి దేవుణ్ణి ఆహ్వానిస్తారు. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి తీసుకొని వచ్చిన ఆ ప్రసాదం అనేది ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి, అంటే ఆ సజ్జ రొట్టెలు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి కింద పడేస్తారు. దాంతోపాటు డబ్బులని కూడా, కొంత మనీని కూడా ఇలా కాయిన్స్ దాంట్లో మిక్స్ చేసి ఇలా వేస్తే ఆ పిల్లలు అనేది ఆ కాయిన్స్ని వాళ్ళు స్వీకరించాలి, అంటే తీసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రొట్టెల్ని ప్రతి ఒక్కరికి పంచుతారు, అదే ప్రసాదం. అంటే ఇక్కడ ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు. అంటే ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క ఇంటి నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఇలా దేవుడికి ఊరేగిస్తారన్నమాట. అంటే మొత్తం వాళ్ళే చేయడం, డెకరేషన్ కానీ వంట కానీ అన్నీ ఎవరికి ఇవ్వకుండా ఊర్లో ఉన్న వాళ్ళే ఇదంతా చేసేస్తారు. ప్రతి ఇయర్ సంక్రాంతి రోజు, అంటే భోగి పండుగ రోజు ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి తీసుకెళ్ళి అక్కడనే గుడిలో పెట్టేస్తారు. అండ్ ప్రతి ఇయర్ ఇలానే సంక్రాంతి వేడుకలు అనేది జరుగుతాయి. ప్రతి ఒక్కరు ఇక్కడనే వచ్చి తీర్థ ప్రసాదాలు అనేది ఆ రోజు తీసుకుంటారు. అండ్ మా ఊర్లో సంక్రాంతి వేడుకలు ఇలా జరిగాయి. మీరు ఎలా జరుపుకున్నారు? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.